ద లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చాలా చల్లగా ఉన్నారు. ఏది ఏమైనా రాత్రి క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీరందరూ ధన్యులని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఆత్మపూర్ణులు, అభిషక్తులు, చక్కగా అనేక సంవత్సరాలుగా పోరాటాల మధ్య ఘనమైన పరిచర్య చేస్తున్న దైవజనులు ఇరగవరం మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు దేవుడయ్య గారికి, చిన్నబాబు గారికి, వారి కుటుంబానికి, సేవకులకు అందరికీ కూడా అన్న ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, దేవుని వాక్యంలో నుంచి ఒకే ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయాయో చూడండి అనేటువంటి సద్దుకైలు పరిచయలు మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూస్తాం. లోకమంతా యేసు క్రీస్తు ప్రభులు వారిని ఆరాధిస్తూ అంబరానికి అంటేలా సంబరాలు చేసుకుంటూ ఆ క్రీస్తును అనుసరిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ పరిచయలేనటువంటి వారు ఏమంటున్నారంటే, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతా ఉంది. అవును, యావత్ ప్రపంచములన్నీ కూడా ఈరోజు యేసు క్రీస్తే దేవుడని ఆరాధిస్తూ ఆ జాతి, ఈ ప్రజ, ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యం లేకుండా వాడవాడలా, పల్లె పల్లెలా, పట్టణాలలో, అనేకమైన దేశ విదేశాలలో ఈనాడు లోకమంతా యేసు ప్రభువును అనుసరిస్తూ ఉంది. ఎందుకు ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ఎందుకు లోకమంతా యేసును వెంబడిస్తుంది అనంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ప్రభువును ఈ భూమి మీదకి పంపించాడు. మనము ఇంకను పాపులుగా ఉండగా మన పాపముల నిమిత్తము తన ప్రియకుమారుణ్ణి సిలువమ్రానుపై బలియాగము చేయుటకు భూమి మీదకి పంపించాడు. అందుకే లోకమంతా ఈనాడు యేసు ప్రభువుని వెంబడిస్తా ఉంది. ఎందుకు అనంటే, ఆయన రక్షకుడుగా భూమి మీదకు దిగివచ్చాడు. నీ పాపము నుంచి, నీ శాపము నుండి, నీ మరణ భయము నుండి, నీ ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించుటకు, రక్షించుటకు ఆయన రక్షకుడుగా వచ్చాడు. అందుకనే లోకం ఆయనను అనుసరిస్తా ఉంది. ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. చీకటిలో తడువులాడుతున్న ప్రజలను ఆయన వెలుగుతో నింపి పాప భయము నుంచి విడిపించి అందరినీ వెలిగించాలని ఆయన వచ్చాడు. అందుకే లోకం ఈరోజు యేసు దగ్గరకు వస్తుంది. ఆయన వెలుగులో నడుస్తుంది, యేసును స్మరిస్తుంది. యేసు కొరకు లోకమంతా పయనిస్తూ ఉంది. క్రిస్మస్ ఆరాధనలో మనం కూడా యేసును ఆరాధిస్తూ ఉన్నాం. నిజమైన ఆరాధన ఎప్పుడు అనంటే, నీ జీవితంలో నిత్యము ప్రభువుకు ఆరాధన చెయ్యాలి. నేను ముగిస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఆయనకి పుట్టినరోజు జరుగుతూ ఉంది. అందరూ వారి పిల్లలకు, వారి కుటుంబాలకు, వారి కుమార్తెలకు తెలియచేశారు, పెద్ద ఆయన పుట్టినరోజు జరుగుతుంది. అందరూ కూడా వచ్చారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి, అందరూ కూడా సిద్ధపరచబడుతూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఆ ఇంట్లో ఓ గదిలోనికి వెళితే వారి కొడుకులు అన్నారట, రే నానా, నీకు ఇక్కడేం పని, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటున్నారు. పుట్టినరోజు ఎవరిదంటే పెద్ద అయింది, కానీ పెద్ద ఆయన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. పక్క గదిలోకి వెళ్ళాడు. కుమార్తెలందరూ కూడా రెడీ అవుతున్నారు. ఆ గదిలోకి వెళ్తే వాళ్ళు అన్నారట, నానా నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు, మేమిక్కడ
బట్టలు మార్చుకుంటున్నాం, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆయన బయటకు పంపేశారు. పుట్టినరోజు ఎవరిది అని అంటే పెద్ద ఆయనది. పెద్ద ఆయనని ఎవరో సిద్ధపరచట్లేదు. పెద్ద ఆయనకి ఉండవలసినటువంటి ప్రాధాన్యత లేక గౌరవం లేక ప్రతిష్టత, ఆయనకు సన్మానించవలసిన పరిస్థితి లేదు. అంగులతో ఆర్భాటాలతో వారి యొక్క సొంత కార్యకలాపాలతో వారిని వారు అలంకరించుకుంటూ ఎవరి టాలెంట్ను, ఎవరికున్నటువంటి అందాన్ని, ఎవరికున్న వస్త్రధారణని, ఎవరికున్నటువంటి పరిస్థితిని ప్రదర్శించాలని చూస్తూ ఉన్నారు. పక్క గదిలోకి వెళ్ళారు. మనవాళ్ళందరూ ఉన్నారు. వారు ఆ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళాడు పెద్దయిన. ఎందుకు వచ్చావు తాత? బయటకు పో, మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, బయటకు పో అన్నారు. హలో, వీరందరూ ఎవరి కోసం వచ్చారు? తాతయ్య పుట్టినరోజు అంటే పెద్ద ఆయన పుట్టినరోజు కోసం వచ్చారు. కానీ పెద్ద ఆయన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అయితే ఆయన బయటకు రాగానే అక్కడ వంటలు చేసేటువంటి వంటలు అతనికి ఎదురుపడ్డాడు. ఆ వంటలు చేసి ఆయన ఎదురుపడంగానే అన్నాడంటే, ఏయ్ ఎవడు నువ్వు, బయటకు పో అన్నాడు. అసలు వంట చేయడానికి పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వ్యక్తి సైతం ఆయన ఏం చేస్తున్నాడు అంటే బయటికి పో అని ప్రాధాన్యత లేకుండా, విలువ లేకుండా ఆయనను త్రోసివేస్తా ఉన్నాడు. అయితే ఆయన గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోడ్డు అంటా నడుచుకుంటూ చివరికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక టవల్ మాత్రమే కట్టుకుని వెళ్ళిపోయాడు. కార్యక్రమం అంతా కూడా సిద్ధపరచబడతా ఉంది. అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఏకీభవించారు. అయితే కేక్ కట్ చేసే టైము ఆసన్నమైంది. కేక్ కట్ చేస్తున్న టైంలో అడుగుతున్నాడు, ఒరే నానేడి, మామయ్యేడి, తాతేడి అని అడుగుతున్నారు. అందులో ఒక అతను చెప్పాడట, మీ నాన్న ఇలా రోడ్డంతా వెళ్ళిపోతా ఉన్నాడు ఒక టవల్ కట్టుకుని అని చెప్పారట. అప్పుడు లబో దిబో అని పరుగు పెడతా ఉన్నారు. ఈ రాత్రి నీ జీవితంలో యేసయ్యకు స్థానం ఉందా? నీ హృదయంలో యేసు ప్రభు జన్మించాడా? వాక్యం నీ హృదయంలో ఉందా? వాక్యం లేకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, నీవు ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనివ్వకుండా నీవు ఉన్నావా? ఎన్ని అంగు ఆర్భాటాలు చేసినా మన హృదయంలో వాక్యానికి చోటు లేకపోతే, యేసు ప్రభుకు స్థానము లేకపోతే, గౌరవం లేకపోతే, విలువ లేకపోతే మన జీవితాలు శూన్యం. అందుకే ఆయనకు ప్రాధాన్యత ఇద్దాం, ఆయన గౌరవిద్దాం, ఆయన మన హృదయంలో ఉంచుకుందాం. ఈ రాత్రే వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని మన గృహాలకు యేసయ్యను తీసుకుని వెళదాం. అట్టి కృపా సమాధానం, క్రిస్మస్ ఆనందం, ఆశీర్వాదం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. వారు చప్పట్లు ఎందుకు కొట్టారంటే త్వరగా ముగించావురా బాబా అని. రైట్, నేను చాలా కలిసిపోయి ఉన్నాను, వాస్తవంగా రావడానికి అవకాశం లేదు. అయినా తమ్ముడు ప్రేమ బలవంతం చేసింది. ప్రార్థన. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. విత్తబడిన మాటలు నీ పిల్లల హృదయంలో ప్రయోజనకరంగా చేయండి. ఆ మాటలు మా జీవితాన్ని వెలిగించి, పండించి, రగిలించి, సిద్ధపరిచి, రాకడ కొరకు ఎత్తబడే భాగ్యాన్ని మీరు కలిగించి, వాక్యము ద్వారా నీ ఎదుట నిలవబడగలిగిన సంపూర్ణమైన ధన్యతను మీరు కలిగించి, క్రిస్మస్ ఆనందం అందరి హృదయాలు కలిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్.